కేసీఆర్ సార్ అంటే పెద్ద మనిషి మంచోడు, ఆయన పెద్ద మనిషి మంచోడు జీవితం అంతా చూసిండు. కానీ నేను ఇట్లాంటి దుర్మార్గ పాలన జీవితంలో చూడలేదు. నేను కూడా చూసిన, చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని ఇంత చిల్లరగా, ఇంత అరాచకంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థుల మీటింగ్కి పోయినాం తెలంగాణ భవన్లో. పోతే ఒక విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ అన్నాడు, అన్నా చాలా మంది నాయకులు వస్తారు పోతారు, ఇన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన కేబీఆర్ పార్క్లో నడుస్తుంటే ఆయనను పలకరించినోడు కూడా లేడు అని చెప్పి చెప్తా ఉంటే సబితక్క చెప్పింది, ఆయననే ఎవడన్నా పలకరిస్తాడేమో కానీ రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేదు, ఆయనకి మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉంటాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటుంది బిల్డప్, కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.